బూట్లు లేవు. అంతా చూసా, వీని తట్టు చూసా. వీడు పేపర్ చదువుతున్నాడు, మీసం చేపెట్టి ఇట్లా అంటున్నాడు. పసిగట్టినాడు, నా బూట్లేమో చేసినాడు వీడు, పారేసింటాడు. కొంతసేపు అయింది, వాడు పేపర్ చదివే చాలించి వాడు పండుకొనే. వాడినే చూసే, వాడు గురక పెట్టి పండుకుంటున్నాడు. వివేకానందుడు చూసి, ಒಂದು పెద్ద కోటు ఉంది పాపం, తగిలేసినాడు. చూసేదాన్ని గురకాయ పెట్టి పండుకుంటున్నాడు. కోటంతా మడిచా, కిటికీల నుంచి విసిరి పారేసి. వాడు కొంతసేపు అయిన తర్వాత లేచివాడు, కోట్ చూస్తాడు, కోట్ లేదు. వేర్ ఈజ్ మై కోట్, వేర్ ఈజ్ మై కోట్ అంటాడు. గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు వివేకానందుడు ధీరవాణి ఏం పలికింది, యువర్ కోట్ హ్యాస్ గాన్ టు సర్చ్ మై బూట్. నీ కోటు నా బూట్ వెతికేకపోయిందయ్యా అంటాడు. అది నిర్భయత్వం. వాయించి పారేసినాడు ఇంగ్లీష్లో. ఇంకా భారతీయుల్ని ఇంత చులకనగా చూస్తావా? ఏమనుకున్నావు అది నా దేశం అంటే? నీవు తినే కూడు ఏ దేశముది? నీవు నివసించే భూమి ఏ దేశముది? నీవు పీల్చే గాలి ఏ దేశముది? మూర్ఖుడా, చంపి పారేస్తాను ఎక్కువ మాట్లాడితే. ఫియర్లెస్నెస్ అది కావాలి. ఎప్పుడు వస్తుంది ఆ ఫియర్లెస్నెస్? ఎప్పుడు ఆదర్శవంతుడై ఉంటాడో అప్పుడే వస్తుంది అది లోపల నుంచి. అయితే భారతీయులైన మనము ఆ ఫియర్లెస్నెస్ అనే దాన్ని ఈ రోజుల్లో ఎట్లా వాడుకుంటున్నామండి? చూసినారా? నేటి సమాజంలో యువకులు ఏ రీతిగా చెడిపోతున్నారో చూస్తున్నారా? ఎన్ని అవాంతరాలు, ఎన్ని జరగరాని పనులు జరిగిపోతున్నాయి ఈ సమాజంలో చూస్తున్నారా? యువశక్తి ఏ రీతిగా నాశనమైపోతుందో చూస్తున్నారా? ఫియర్లెస్నెస్ అనే దాన్ని పట్టుకున్నారు వాళ్ళు. మంచి పనులకు కాదు, చెడు పనులకు, పెద్దవాళ్ళను వెక్కిరించేదానికి ఫియర్లెస్నెస్ వాడుతున్నారు. ఈ రోజు స్కూల్లో టీచర్లను, ఉపన్యాసకులను, లెక్చర్లు చుడాయించేదానికి, ఎగతాళి చేసేదానికి ఫియర్లెస్నెస్ ఆయుధంగా వాడుతున్నారు విద్యార్థులు. కర్ణాటకలో కాఫీ కొట్టనివ్వలేదని ఒక విద్యార్థి చాలా కోపంతో, రౌద్రంతో ఆ హెడ్ మాస్టర్ చేంబర్లో పోయి ఆ హెడ్ మాస్టర్ని ఫియర్లెస్నెస్ అనే ఆయుధాన్ని పట్టుకొని కత్తితో పొడిచినాడు. అక్కడ నిర్భయత్వం అది. యువకులు పబ్లిక్ గా బ్రాందీ తాగుతున్నారు, బ్రాందీ షాపుల్లో నిలబడి. నిర్భయత్వం. పెద్దల భయం ఉందా? చిన్న పెద్ద అనే భయం ఉందా? ఎందుకు యువశక్తి ఈ రీతిగా నాశనం అయిపోతుంది ఈ సమాజంలో? దీనికి మూడు కారణాలు నాకు కనబడుతున్నాయి. పతనానికి పోతుంది ఈ సమాజం. కొద్ది సంవత్సరాల తర్వాత భారతీయులమైన మనము పిచ్చాసుపత్రికి చేరవలసి వస్తుంది. థూ అని వంపించుకోనే సమయం వస్తుంది భారతీయులందరూ. ఆ రీతిగా యువశక్తి నాశనమైపోతుంది. ఎందుకు? ఏమైంది యువకుల్లో? సోమరితనం. మొట్టమొదటగా నేను చూస్తున్నాను, ప్రతి యువకుడు నిరుద్యోగిగా ఉంటూ సోమరిగా తయారైపోతున్నాడు. ఎప్పుడు సోమరిగా తిరుగుతుంటాడో చెడు సహవాసం తప్పకుండా చేస్తాడు వాడు. ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్. రాధాకృష్ణన్ కూడా అంటాడు, అన్ఎడ్యుకేట్ గ్రాడ్యుయేట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ అన్ అటామిక్ బాంబ్. అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్. విద్య ఉండి ఉద్యోగం లేనటువంటి యువకుడు ఉన్నాడు కదా, అటామిక్ బాంబు కంటే డేంజరస్ అని అంటాడు. అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ అన్ అటామిక్ బాంబ్ అంటాడు.
ఏదైనా పని చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్. పెద్ద పని చిన్న పని అని భేదం ఎంచవద్దండి. ఏమో ఒక పని చేయండి, ఏమో ఒక పని చేయండి. ఆ సోమరితనం ఈనాటి యువశక్తిలో కనబడుతుంది. రెండవది, యువ శక్తి నశించేదానికి, చెడు మార్గం పట్టేదానికి ఇంకొక కారణం ఉంది. ఏమది? ఈ టీవీలు, సినిమాలు. ఇవేమో ఉద్ధరిస్తున్నాయని మీరు భావిస్తున్నారు. మనిషిని చెరిపి చండాలునిగా తయారు చేస్తున్నాయి ఈ సినిమాలు, టీవీలు. నాశనం చేస్తున్నాయి. రాక్షసులుగా తయారవుతున్నాం మనము. ఒక ఇంటిలో భార్య, భర్త, పిల్లలు ఆనందంగా కూర్చొని చూసే సినిమాలు ఈ రోజుల్లో ఉన్నాయా మీకు ప్రశ్నిస్తున్నాను. ఏ లైంగిక ఆనందము, ఏ లైంగికత రహస్యంగా పెడుతూ వచ్చినారో మన పూర్వీకులు బజార్లో అమ్ముకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు ఈ రోజుల్లో. పనికిరాని బూతులు మాటల రూపంలో చెప్తూ స్త్రీ యొక్క అవయవాలను సంపూర్ణంగా చూపిస్తున్నారు. పురుషుని యొక్క అవయవాలను సంపూర్ణంగా చూపిస్తున్నారు. రెచ్చిపోదా హృదయం? కామంతో ఉద్రేకం చెందదా హృదయం? చెడిపోయేదానికి ఇంతకంటే మార్గమా? ఎంతో మంది ఇండ్లలో రాత్రి 12-1 గంట వరకు లేచి చూస్తారు సినిమాలు పిల్లవాళ్ళు. ఎందుకు? అది చూడాలనిపిస్తుంది. చూసిన తర్వాత ప్రాక్టికల్ గా చెయ్యాలనిపిస్తుంది. దీన్ని వారించే తల్లిదండ్రులున్నారా? హాయిగా కుమారుల్ని, కూతుర్ని ముందర పెట్టుకొని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ సినిమాలు చూస్తారా? సిగ్గు కాదా? అవమానం కాదా? ఆ పిల్ల చెడిపోదా? ఆ పిల్లవాడు తప్పు మార్గం పట్టడా? మరి పిల్లవాళ్ళను దండిస్తారా మీరు? ఇంత చిన్న వయసులో ఇటువంటి పని ఏమే అని అంటారా? దీనికి ప్రచోదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్స్టిగేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరే కారకులు. తల్లిదండ్రులే కారకులు. పోషకులే దీనికి కారకులు. సర్వనాశనం చేస్తున్నారు మీ పిల్లలను. నైతికత వస్తుందా? నీతిని బోధించే సినిమాలు చూస్తున్నారా? చంపడము, అత్యాచారాలు, స్త్రీ మానభంగాలు, దోపిడీలు చూడరానివి చూపిస్తున్నారు సినిమాల్లో. చేయరానివి చేస్తున్నారు యువత, పిల్లలు ఈ కాలంలో. సమాజం మారమంటే ఎలా మారుతుంది? ఇంకొకటి ఉంది దీనికి, ఇంకొకటి ఉంది. చెడు సహవాసం. సహవాసం నుంచి కూడా చాలా మంది చెడుతారు. షేక్స్పియర్ కూడా ఆయన అంటాడు, వాడు ఎటువంటి వాడు చెప్పండి అంటే, వాని స్నేహితులు ఎవరెవరో చెప్పు, వాడు ఎటువంటి వాడు చెప్తానంటాడు. స్నేహితులు ఉన్నటువంటి గుణాలు తప్పనిసరిగా వాళ్ళు వచ్చే తీరుతాయి. స్నేహితులు మంచివాళ్ళైతే వాడు మంచివాడు అవుతాడు. స్నేహితులు చెడ్డవాళ్ళైతే ఆ పిల్ల చెడ్డదవుతుంది. ఈ 3 కారణాలు ముఖ్యంగా ఉన్నాయి. దీనికి పోషకులు, తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి, జాగ్రత్త వహించాలి. మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దండి, నట్టేట ముంచవద్దండి, వీధి పాలు చేయవద్దండి, బజారుకు తీసుకురావద్దండి. ఈ రోజు నేను చూస్తున్నాను, 8వ క్లాస్ తరగతి చదివే పిల్లలు లవ్ లెటర్లు రాసుకుంటున్నారు. నేను తీసిపెట్టానవి. 8వ తరగతి 8th స్టాండర్డ్ చదివే పిల్లలు ఒకరికొకరు లవ్ లెటర్లు రాసుకుంటున్నారంటే ఎంత హీనానికి వచ్చింది చూడండి పరిస్థితి. వాళ్ళు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఉన్నతమైన ఆదర్శవంతులుగా తయారు కావాలి, ఎప్పుడు ఈ దేశం బాగుపడాలి? బాగుపడుతుందా ఈ సమాజం? కంకణ బద్దులు కావాలి. ఆదర్శవంతులారా, బుద్ధివంతులారా, మీ వివేకం జాగృతం కానీ, మీ బుద్ధికి పదును పెట్టండి. మీ పిల్లవాళ్ళని మీరు రక్షించుకోండి. అన్యాయం అయిపోతారు, పాడైపోతారు, సమాజం పాడైపోతుంది. ముఖ్యమైన తల్లిదండ్రుల్లో ముఖ్యంగా తల్లి బాధ్యత ఎక్కువ ఉంది. ఈ విషయంలో తల్లి బాధ్యత ఎక్కువ ఉంది. నా తల్లులు, నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నవ సమాజ నిర్మాణం చేయాలి. ఇంకా 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 చెప్తూ పోతే చాలా ఉంది, చాలా ఉంది.
ఈ సమాజంలో ఏమేముంది? తత్వరహిత రాజకారణ, శ్రమరహిత సంపత్తు, నీతిహీన వ్యాపార, శీలశూన్య శిక్షణ, మనస్సాక్షిల్లದ భోగ, మనుష్యత్వ విరహిత విజ్ఞాన, త్యాగ విహీన పూజన. ఎడ్యుకేషన్ ఉంది, పిల్లల్లో క్యారెక్టర్ లేదు. సైన్స్ ఉంది, మానవత్వం లేదు. ధర్మం ఉంది, నీతి లేదు. వ్యాపారం ఉంది, ప్రామాణికత్వం లేదు. మోసం, దగ, వంచన, ఈ లంచం అనేది నేర్చుకుంటూ వస్తున్నాం మనము. ప్రతి ఆఫీసులో, ప్రతి చోట లంచం 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 లంచం. న్యాయంతో, నిష్ఠతో, న్యాయంతో పనులు చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు. సోమరితనం ఎక్కువైపోతుంది. పని మీద శ్రద్ధ లేదు మనకు. శ్రద్ధ తప్పిపోతుంది, తగ్గిపోతూ ఉంది. కాబట్టి న్యాయవంతులు కొరబడుతున్నారు, తక్కువైపోతున్నారు. ఒక చోట ఒక గుంపు ఉంది. ఆ క్షేత్రంలో కాకులు తినేది పాపంగా భావించేవాళ్ళు. ఒక 10 మంది అడవికి పోయినారు. వాళ్ళకి ఎక్కడ ఏమీ వేట దొరకలేదు. ఆలోచన చేసినారు, ఒరే ఏమీ దొరకలేదు, కాకులే కొట్టి తిందాం. ఏమి దొరకలేదా, కాకులు దొరుకుతున్నాయి. దాంట్లో ఒక పుణ్యాత్ముడు అన్నాడు, లేదు, మనలో ఇది చెడు ఆచారము, ప్రాణం పోయినా పర్వాలేదు, కాకులు మాత్రం నేను తినను. తింటే తిను, విడిచిపెట్టి మేము తింటాం. కాకులు కొట్టి అంత కోసి బాగా తిన్నారు. వాపసు వచ్చినారు. వానికి ఎంతో బలవంతం చేసినారు, వాడు తినలేదు. వాపసు వచ్చినారు. ఊరు దగ్గర పడుతుంది. ఈ 9 మంది కలిసి మాట్లాడుతున్నారు. ఒరే వడులు, ఊర్లో పోతే అందరికి చెప్పేస్తాడు కాకులు తినింది, మాకు చాలా అవమానం అవుతుంది, మాకు శిక్ష పడుతుంది, ఏం చేయాలి మనం? దాంట్లో బుద్ధిమంతుడు ఉన్నాడు. ఇంకా ఊరం దగ్గరకు వచ్చేసింది, పట్టుకోండి వాడిని అన్నాడు. ఆ 9 మంది కలిసి వాడిని పట్టుకున్నారు. ఏమి ఏమి అంటున్నాడు, గట్టి కేకలేస్తున్నారు. వాడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈకలు, రక్తం అంతా వాడిని పూసేసిరి. ఊర్లో గట్టి కేకలేసినారు, పిలిచిరి. ఏమంటే వీడు కాకులు తిన్నాడు. పంచాయతీ పెట్టరు, నేను లేదు అంటున్నాడు. ఎవరు వినే 9 మంది వీడు ఒకడే. 10గురాడు మాట పాటి అయి ధరజల్లు, ఒక్కడాడు మాట లెక్క కాదు. వారికి పూజేసినారు, ఈకలేసినారు. ఎంత మొత్తుకున్నా లేదంటున్నారు. పెద్ద మనుషులు చేరి ఏమి చూడండి, మీరు పుణ్యాత్ములు 9 మంది, ఈ దొంగను మీరే పట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి శిక్ష కూడా మీరే ఇవ్వండి. 9 మంది మాట్లాడుకొని వానికి మరణ శిక్ష, తప్పుడు పని చేసినాడు కాబట్టి మరణ శిక్ష, చంపేసినారని. ఇదే జరుగుతుంది ఈ సమాజంలో. ఉదయం రామునిగా కనబడతాడు, రాత్రి కాముడైపోతాడు. ఆ మాటలు చూస్తే, వేషం చూస్తే అపర శ్రీరాముడు అనుకోవాలి, వివేకానందుడు అనుకోవాలి, రామకృష్ణ పరమహంస అనుకోవాలి, రాజారాం మనోహర్ రాయ్ అనుకోవాలి, దయానంద సరస్వతి అనుకోవాలి. చేయరాని పనులు చేస్తున్నారు. इस शहर में इंसाफ की तारीफ अलग है, जो जुर्म करा है वही देता है सजा भी. ఈ సమాజాన్ని మారుస్తాం. మొదలు మేము బాగవుదాం, సమాజాన్ని మార్చుదాం. ఇప్పుడు మనకు కావలసిందేమి సమాజంలో? యూనిటీ, ఐకమత్యం కావాలి. ఒక్కడు 5 కిలోమీటర్లు నడిస్తే కాళ్లు పట్టుకుంటాయి, ఇంకా ఊరు రాలేదే, ఇంకా ఇది కాలేదే, అయ్యో బేజారవుతుంది అనుకుంటాడు. అదే 10 మంది కలిస్తే అదే 5 కిలోమీటర్ల దూరాన్ని ఆనందంగా, సంతోషంగా మాట్లాడుతూ హాయిగా పోతారు. డిస్టెన్స్ అంతే ఉందండి, అదే 5 కిలోమీటర్లే, నడిచే కాళ్ళు అవే. అయితే బేజారు అనిపించదే? ఏముంది అక్కడ? సంఘీభావం ఉంది, కలిసి పని చేస్తున్నారు, కలిసి నడుస్తున్నారు కాబట్టి బేజారు అనిపించదు. ఇది కావాలి ఈరోజు. A × A = A² అవుతుంది.
బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బిని ఏ ప్లస్ బితో హెచ్చిస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఏను ఏతో హెచ్చిస్తే ఏ స్క్వేర్ వస్తుంది, బిను బితో హెచ్చిస్తే బి స్క్వేర్ వస్తుంది. అయితే ఏ ప్లస్ బిని ఏ ప్లస్ బితో హెచ్చిస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది అదనంగా 2ab ఎట్లా వచ్చింది? ఏ మత్తు మరియు బి నడుమ ప్లస్ పెట్టినాము కాబట్టి అదనంగా వచ్చింది. ఈ ప్లస్ అనేది ఐకమత్యం చూడండి. ఒక చిన్న ఏ మరియు బి మధ్యలో ప్లస్ గుర్తు పెడితేనే ఇంత ఫలితం వచ్చింది. ఇన్ని కోట్ల భారతీయుల మధ్యలో ప్లస్ అనే ఐకమత్యం పెడితే ఏ రీతిగా దేశం అభివృద్ధి చెందుతుంది కొంచెం ఊహించండి. ఈరోజు మనం క్షుద్రమైన విషయాలకి, చిన్న చిన్న విషయాలకి పోట్లాడుకుంటున్నాం. ఒక ప్రాంతం, దేశం ఏది గొప్పది? దేశమే గొప్పది. ఒక భాష, ఒక దేశం ఏది గొప్పది? దేశమే గొప్పది. ఒక జాతి, ఒక దేశం ఏది గొప్పది? దేశమే గొప్పది. ఈ దేశంలో అనేక ధర్మాలున్నాయి. ఒక సుందరమైనటువంటి ఉద్యానవనంలో అత్యంత సుందరంగా ఉండే వివిధ పుష్పాల రీతిగా అనేక ధర్మాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఎందుకు కొట్లాడుకోవాలి మనం? ఏమి అయ్యింది మనకు? ಹೆಣೆದ ಹೂಗಳು ಹಲವಾದರೂ ಹಾರವೊಂದೇ, ಪವಣಿಸಿದ ಮಣಿಗಳು ಹಲವಾದರೂ ದಾರವೊಂದೇ, ಹಾಲು ಕರೆದ ಹಸುಗಳ ಬಣ್ಣ ಹಲವಾದರೂ ಕ್ಷೀರವೊಂದೇ, ಕಡಲಿನ ಹೆಸರೇನೇ ಇರಲಿ ಕ್ಷಾರವೊಂದೇ, ಹೊತ್ತುದು ಹೊನ್ನಾಗಲಿ ಮಣ್ಣಾಗಲಿ ಭಾರವೊಂದೇ, ಪರಮಾತ್ಮನೇ ನಿನ್ನನ್ನು ಪೂಜಿಸುವ, ಪ್ರಾರ್ಥಿಸುವ, ಯಜಿಸುವ, ಭಜಿಸುವ ರೀತಿ ನೂರಾದರೂ ಉದ್ಧಾರವೊಂದೇ. ఈ తత్వం మనం నేర్చుకోవాలి. ఈ సంఘీభావం మనలో రావాలి. మనమంతా ఒకటే. జాతి, మత, కులాల కొరకు ఈ రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కొరకు మనిషి మధ్యలో అగ్గిని రగులుకొల్పుతారు. వైషమ్యాలు పెంపొందిస్తారు. కొట్టుకొని చావండి అంటారు. కులము కోసం, జాతి కోసం కొట్లాడుకొని చూస్తుంటే ఆశ్చర్యమవుతుంది. ఇదేనా భారతదేశం? ఇదేనా నవ్యమైన, భవ్యమైన, దివ్యమైన దేశం? ఇదేనా? ఓ భారతమాత, ఎటువంటి గతి పట్టింది నీకు? నీ పిల్లలే కొట్లాడుకుని చస్తున్నారే, నీవు మౌనం దాల్చుతున్నావే. ఓ పరమాత్ముడా, దీనికి మార్గమే లేదా? సోదరులుగా, అక్క చెల్లెళ్లుగా, అన్నదమ్ములుగా బ్రతికే దినాలే కనబడవా? ఏమైంది మనకు? అన్ని ధర్మాలు ఒక్కటే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమత పథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాద్ రుచుకుటిల నానాపతజుషాం నృణామేకో గమ్యస్త్వం అసిపయ సామరణ ఇవ. శివమహిమ స్తోత్రములో ఒక చక్కటి శ్లోకం చూడండి. ఇది పరమేశ్వరుడు పూర్వజన్మ సంస్కారముతో మానవులు వివిధ ధర్మాలలో, వివిధ కులాలలో పుట్టినట్లు నదులు వివిధ రీతులలో, వివిధ కొండలలో, వివిధ అడవులలో పుట్టి ప్రవహించి చివరకు ఏ రీతిగా సముద్రాన్ని చేరుతాయో ఆ రీతిగా వివిధ ధర్మాల్లో క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, జొరాస్ట్రియన్ కానీ, హైందవుడు కానీ, ఏ జాతి కానీ ఆయా జాతిలో పూర్వజన్మ సంస్కారాల వల్ల పుట్టి ఆ మార్గంలో ప్రయాణం చేసి సముద్రం రీతిగా ఉండే నీలోనే ప్రతి ఒక్కడూ చేరుకుంటాడు. ఎటువంటి శ్లోకం ఇది? ఎందుకు మనకు అర్థం కాదు ఇది? బుద్ధికి ఏమో గ్రహణం పట్టిందే. ఖురాన్ చదివినారు, ఖురాన్లో ఉందా? వకాలూలన్ యదుకులలు జన్నత ఇల్లా మన్ కాన హుదన్నౌ నసారా తిల్కా అమానియుహుం కులుహాతు బుర్హానకుం ఇన్ కుంతుం సాదికీన్. ఎంత చక్కగా చెప్పినారు చూడండి. అర్థం చెప్తాను నేను.
ఓ ప్రవక్త, చెప్పు నీ ప్రజలకు, చెప్పు ఏమని. వెనుక క్రైస్తవులు ఒక ప్రచారం చేసేవాళ్ళు, క్రైస్తవులు తప్ప వేరే ఎవరికూ మోక్షం దొరకదు, స్వర్గానికి పోరు అని. ఈ రోజుల్లో కొంతమంది ముస్లింల నోట్లో ఇదే వింటున్నాను నేను. ఆ ఖురాన్లోని శ్లోకమే వాళ్ళకి జవాబు. ముసల్మానులు మాత్రమే మోక్షానికి పోతారు, జన్నత్తుకు పోతారు అనే దానికి కూడా ఇదే శ్లోకం. వఖాలూలన్ యదుఖులల్ జన్నత ఇల్లా మన్ కాన హుదన్ ఔ నసార తిలక అమానియుహుం కులుహాతు బుర్హానకుం ఇన్ కుంతుం సాదిఖీన్. ఓ ప్రవక్త, క్రైస్తవులే స్వర్గానికి పోతారంటే వాళ్ళ దగ్గర ప్రమాణ పత్రం ఉంటే తెమ్మను. మరి ఎవరు పోతారు మోక్షానికి? బలా మన్ అస్లము వజ్హహు లిల్లాహి వహువ ముహ్సినున్ ఫలహు అజ్రుహు ఇంద రబ్బిహి వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. ఎవడు సద్భక్తుడై ఉంటాడో, ఎవడు హృదయము పరిపక్వమై ఉంటుందో, పవిత్రమై ఉంటుందో, పవిత్రమైన పనులు చేస్తాడో వాడు స్వర్గానికి పోతాడు. ఇక్కడ క్రిస్టియన్ అని లేదు, ముస్లింస్ అని లేదు, జొరాస్ట్రియన్ అని లేదు, బౌద్ధులని లేదు, జైనులని లేదు. ఎటువంటి మాట ఇది? ఎంతమంది ముహమ్మదీయులు పాటిస్తారు దీన్ని? అర్థం చేసుకోవాలి విషయాలు. ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. వాడు హృదయ పవిత్రుడైతే వాడు మోక్షానికి అర్హుడవుతాడు. జీసస్ క్రైస్ట్ కూడా ఇదే మాట చెప్తాడు. హృదయ పరిశుద్ధము గలవారు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు దేవుని చూచెదరు. ఇలా యూనిటీ కావాలి, యూనిటీ కావాలి, యూనిటీ రావాలి మనలో. ನೀನು ಕಡಲನ್ನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಹೋಗಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಹೋಗಿ ನಿನಗೆ ಬೆರಗ ತಂದೆವು ತಂದೆ. ನೀನು ಗಿರಿಯನ್ನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಏರಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಏರಿ ನಿನಗೆ ಬೆರಗ ತಂದೆವು ತಂದೆ. ನೀನು ಬಾನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಹಾರಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಹಾರಿ ನಿನಗೆ ಬೆರಗ ತಂದೆವು ತಂದೆ. ನೀನು ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ನೋಡಿ ನೀವೆಲ್ಲರೂ ಒಂದು ಕುಟುಂಬದವರಂತೆ ಬಾಳಬಲ್ಲಿರಾ ಎಂದೆ. ನಾವು ಉತ್ತರಿಸಲಾರದೆ ತತ್ತರಿಸುತ್ತಿದ್ದೇವೆ ತಂದೆ. ನೀನು ಕಡಲನ್ನು ತೋರಿ ಇದರ ಮೇಲೆ ಹೋಗಬಲ್ಲಿರಾ ಎಂದೆ. నీవు సముద్రాన్ని చూపి దీని మీద పోగలరా అంటే మేము పోయి నీకు సంతోషం ఆశ్చర్యం చేయించినాం, సంతోషం తెప్పించినాం. నీవు గిరి పర్వతాన్ని చూసి దీన్ని అధిరోహించగలవా అంటే మేము అధిరోహించి నీకు ఆశ్చర్యం తెప్పించినాం, సంతోషపడినాం. నేను బాణుతోరి నీవు ఆకాశం చూపించి దీని మీద ఎగురుస్తావా, పైకి ఎగురుతావా? ఎగిరి నీవు మమ్మల్నంతా చూసి నీవెల్లరూ ಒಂದು కుటుంబదవరంతే బాళబల్లిరా, ఒక కుటుంబంలోని వ్యక్తులుగా బ్రతుకగలరా అని దేవా నీవు అడిగితే ನಾವು ఉత్తరిసలారదే తత్తరిసుತ್ತಿದ್ದೇವೆ ತಂದೆ. నేను జవాబు చెప్పుకోకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాం. ఆకాశంలోకి ఎగిరినాం, సముద్రంలో ప్రయాణం చేసినాము, పర్వతాలు ఎక్కినాము. అయితే భూమి మీద అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఉండగలరా? ఉండలేము. ద్వేషాలు రగిలించుకున్నాము. ನಡೆವುದೊಂದೇ ಭೂಮಿ, ಕುಡಿಯುವುದೊಂದೇ ನೀರು, ಸುಡುವಗ್ನಿ ಒಂದೇ ಇರುತ್ತಿರಲು ನಡುವೆ ಕುಲಗೋತ್ರ ಎತ್ತಣದು ಸರ್ವಜ್ಞ.